జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 మధ్యలో 2000 నుంచి 3000 చేయడానికి మనకు మోసం చేసి 5 సంవత్సరాల కాలం బట్టి 250 అనుకుంటూ పుంజుతూ పోతామని మనందరినీ మోసం చేయడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే మీ అందరికీ తెలుసు 3000 నుంచి 4000 చేస్తూ, వికలాంగులకి 3000 నుంచి 6000 చేస్తూ, 100% వికలాంగులకి ఏమో 15,000 చేస్తూ, ఎవరు బాధపడకూడదు, వృద్ధులు బాధపడకూడదు, వికలాంగులు ఎవరు బాధపడకూడదు, ఇంటికి వచ్చి ఏరేస్తే డబ్బులు ఇవ్వడం అనేది ఒక సంవత్సరం అనేది జరిగింది. అయితే ఈ కాలక్రమంలో ఒక విషయం జరిగింది. ఎవరైతే భర్తలకు పెన్షన్ వచ్చి భార్యలకు పెన్షన్ రాలేదు, ఎక్కడైతే ఈ పౌరు పెన్షన్ ప్రాబ్లం ఉందో గత సైకో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పాప ఆడపిల్లలందరినీ గాలిలో విడిచిపెట్టి ఎవరికి పెన్షన్ లేకుండా మోసం చేయడం జరిగింది. మిమ్మల్ని వికలాంగులు చంద్రబాబు నాయుడు గారు 3000 పెన్షన్ పెంచి విడిచిపెడితే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ₹1 కూడా పెంచకుండా వాళ్ళకు కూడా అలాగే 3000 కింద ఉంచిపెట్టమనేది. తర్వాత ఎవరైతే ఈ భర్తలు చనిపోయి ఒంటరి మహిళలు వీళ్ళందరూ ఉండిపోయారో వీళ్ళందరికీ పెన్షన్ పెంచకుండా మోసం చేయడం జరిగింది. మన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2024 డిసెంబర్ నుంచి కొంతమందికి మన ప్రభుత్వంలో ఎవరైతే చనిపోయారో, భర్తలు ఎవరైతే చనిపోయారో వెంటనే వారం రోజుల్లో ఆ పెన్షన్ ఇవ్వడం జరిగింది. అది కంటిన్యూషన్ జరుగుతుంది. కానీ మీరందరి అభ్యర్థుల మేరకు మేము కూడా సీఎం గారు చెప్పడం ఏంటంటే, గత ప్రభుత్వం మోసం చేసిన ఆడపిల్లలందరూ కూడా భర్తలు చనిపోయి చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ పెన్షన్ కావాలని మేము అందరూ రిక్వెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు ఆలోచించి ఈ రోజు 1,10,000 మందికి పెన్షన్లు ఇవ్వడం అనేది ఈ శ్రీకారం చుట్టారు. ఈ రోజు అందరికీ రాష్ట్రం మొత్తం 1,10,000 మందికి పెన్షన్లు, సుమారుగా 4,500 కోట్లు ఒకే రోజు ఈ రోజు మీ అందరికీ వస్తూ పెన్షన్లు ఇవ్వడం అనేది జరిగింది.